తెలంగాణ వ్యాప్తంగా మోంతా తుఫాన్ ఎఫెక్ట్ చూపుతోంది. ప్రధానంగా హైదరాబాద్ నగర వ్యాప్తంగా వర్షం పడుతోంది. వర్షంతో భాగ్యనగర వాసులు ఇబ్బందులు పడుతున్నారు. నగరంలోని ప్రధాన రహదారులు, రోడ్లు, కాలనీలో వరద నీరు చేరుతోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అజయ్ అందిస్తారు. తెలంగాణ వ్యాప్తంగా మోంతా తుఫాన్ ఎఫెక్ట్ చూపుతోంది. ప్రధానంగా హైదరాబాద్ నగర వ్యాప్తంగా వర్షం పడుతోంది. వర్షంతో భాగ్యనగర వాసులు ఇబ్బందులు పడుతున్నారు. నగరంలోని ప్రధాన రహదారులు, రోడ్లు, కాలనీలో వరద నీరు చేరుతోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అజీం అందిస్తారు లైవ్ ద్వారా. అజీం, ఏంటి పరిస్థితి ప్రస్తుతం? మోంతా తుఫాన్ ఎఫెక్ట్ ఏదైతే హైదరాబాద్కి కూడా తాకింది, హైదరాబాద్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రోడ్లన్నీ కూడా జలమయమైపోయాయి. ఎక్కడికక్కడ ట్రాఫిక్ కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ఏదైతే ఉద్యోగాలకు వెళ్ళేవారు కావచ్చు, కాలేజీలకు వెళ్ళేవారు కావచ్చు, అందరూ కూడా ఏదైతే తీవ్రంగా ఇబ్బంది కూడా గురవుతున్నారు. మనం చూసినట్టయితే రోడ్లన్నీ కూడా ఏదైతే పూర్తిగా కూడా జలమయమైపోయాయి. దీంతో మనం ముఖ్యంగా చూసుకున్నట్టయితే గచ్చిబౌలి, కాజాగూడ, నానక్రామ్గూడ, ముషిరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్, గాంధీనగర్, అలాగే ఉప్పల్, బర్కత్పుర, బిఎన్ రెడ్డి నగర్, అమీర్పేట, ఇట్లా ప్రతి ప్రాంతం కూడా హైదరాబాద్ శివార్లో ఉన్నటువంటి ప్రాంతాలు కావచ్చు, హైదరాబాద్లో ఉన్న అన్ని ప్రాంతాలు కూడా పూర్తి స్థాయిలో భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో ఇప్పటికైతే అన్ని ప్రాంతాలు కూడా జలమయమయ్యాయి. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ప్రయాణికులు ప్రయాణం చేయలేని పరిస్థితి అది ఇక్కడ కనిపిస్తుంది. అయితే జిహెచ్ఎంసీ కావచ్చు, అయితే అధికారులు కావచ్చు, ఆర్ఎన్బి కావచ్చు, అలాగే మిగతా శాఖకు సంబంధించిన అందరు అధికారులు కూడా ఏదైతే ఇప్పటికే అలర్ట్ అయ్యారు. ఎక్కడైతే మ్యాన్హోల్స్ ఉంటాయో ఆ మ్యాన్హోల్స్ ఉన్నటువంటి దగ్గర కూడా పూర్తి స్థాయిలో కూడా ఎవరు కూడా దాన్ని తెరవకూడదు అని చెప్పి కూడా ఇప్పటికే సూచించడం కూడా జరిగింది. అలాగే హెల్ప్ లైన్ నెంబర్ కూడా ఇవ్వడం కూడా జరిగింది. జలమండలి ఎమర్జెన్సీ కోసం 155-313 155-313కి కాల్ చేయాలని చెప్పి కూడా వారు సూచిస్తున్నారు. సో జలాశయాల గేట్లు ఎత్తివేయడం నేపథ్యంలో కూడా జలమండలి అధికారులు అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా ఎవరైతే హాలిడేస్ లీవ్లు తీసుకుంటున్నారో వాళ్ళు లీవ్లు కూడా తీసుకోకుండా ఉండాలని చెప్పి కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అలాగే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఇప్పటికే అధికారులతో మాట్లాడుతూ పూర్తి స్థాయిలో లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వారిని కూడా సేఫ్ జోన్కి తీసుకురావాలని చెప్పి కూడా వారు కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో తెలంగాణ వ్యాప్తంగా కూడా ఈ మోంతా తుఫాన్ ఎఫెక్ట్ ఉంది. రానున్న 24 గంటల్లో కూడా ఎక్కువగా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి కూడా ఇప్పటికే ఐఎండీ కూడా ఏదైతే హెచ్చరికలు జారీ చేసింది, దీంతో ఫ్లడ్ అని చెప్పి కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అప్రమత్తంగా ఉన్నారు. ఎందుకంటే మోంతా తుఫాన్ కేవలం ఆంధ్రప్రదేశ్ వరకే పరిమితం అవుతుంది అనుకున్నారు. కానీ ఇప్పుడు మనం చూసినట్టయితే ఖమ్మానికి కూడా ఖమ్మం జిల్లాకు కూడా దగ్గరగా చేరినట్టు కూడా తెలుస్తుంది. దీంతో తెలంగాణ వ్యాప్తంగా కూడా ఈరోజు రేపు కూడా భారీ స్థాయి వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో పలు ప్రాంతాల్లో అంటే ప్రతి జిల్లాలకు కూడా ఇప్పటికే ఏదైతే అలర్ట్ కూడా జారీ చేయడం కూడా జరిగింది. మోంతా తుఫాన్ ప్రభావంతో మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, నల్గొండ, మహబూబ్నగర్, వరంగల్, హన్మకొండ జిల్లాలన్నీ కూడా ఇప్పటికే ఏదైతే పెద్ద స్థాయిలో కూడా వర్షాలు కురుస్తాయి కాబట్టి అలర్ట్గా ఉండాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి అధికారులు అలర్ట్గా ఉండాలని చెప్పి హైదరాబాద్లో అయితే జిహెచ్ఎంసీ అధికారులు, హెచ్ఎండి అధికారులు, డిజాస్టర్ మేనేజ్మెంట్ వారు అందరూ కూడా కలిసికట్టుగా పనిచేయాలి, ట్రాఫిక్ సిబ్బంది కూడా కలిసికట్టుగా పనిచేయాలని చెప్తున్నారు. సో ఓవరాల్గా అయితే హైదరాబాద్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఓవరాల్గా సిటీ వ్యాప్తంగా మొత్తంగా కూడా ఎక్కడ పడితే అక్కడ ట్రాఫిక్ జామ్ అయినటువంటి పరిస్థితి, వర్షం నీరు నిలిచినటువంటి పరిస్థితి, అధికారులు ఎప్పటికప్పుడైతే వారు అయితే క్లియర్ చేసేటువంటి పరిస్థితి కనిపిస్తున్నప్పటికీ కూడా వర్షం కంటిన్యూగా కురుస్తుండడంతో ఉదయం నుంచి కూడా మనం చూసినట్టయితే భారీ నుంచి అతి భారీగా వర్షం కంటిన్యూగా కురుస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా వర్షం నీరు ఎక్కడ పడితే జామ్ అయితే జలాశయ మండలి కావచ్చు, జిహెచ్ఎంసీ వారు కూడా హై అలర్ట్ అయ్యారు. దానికి సంబంధించినటువంటి ఎమర్జెన్సీ కాల్స్ కూడా చూస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లో వర్షం నీటి ఎక్కడైతే నిలిచిపోయిందో కొన్ని కాలనీలలో అక్కడ క్లియర్ చేసేటువంటి పరిస్థితి కూడా చర్యలు కూడా ప్రారంభించారు. సో ఓవరాల్గా అయితే హైదరాబాద్ లో కూడా భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు అయితే గురవుతున్నారు. ఎవరు కూడా అవసరం ఉంటే తప్ప బయటికి రాకూడదు అని చెప్పి కూడా చెప్తున్నారు. మ్యాన్హోల్స్ కూడా అసలే తెరవకూడదు అని చెప్పి ఏదైతే థ్యాంక్ యూ అజిమ్.